నేను మొన్న వీడియోలో మాట్లాడింది మా కుటుంబం గురించి మాట్లాడినాను. మా వైఎస్ఆర్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి గురించి నేను న్యాయం కోసం అడిగినాను తప్ప వేరే విధంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడడం లేదు. కానీ ఈ ఎల్లో మీడియా మా కుటుంబాన్ని చీల్చేదానికి అన్ని విధాలుగా ఈ ఎల్లో మీడియా బిట్టుగా మాట్లాడి నేను వేరే వ్యతిరేకంగా మాట్లాడినట్లు మమ్మల్ని దుష్టప్రచారంగా ఈ విధంగా ఎల్లో మీడియా చూపించింది. ఒక్కొక్కరు కానీ దళితుడు దొరికితే ఎట్లన్నా దీన్ని సీల్ చేయాలా, ఏ విధంగా ఇతన్ని బయట పంపించాలా అనేది ఉంటుంది తప్ప నేను తప్పుగా మాట్లాడింది కాదు. మా ముఖ్యమంత్రి కంటే మాకు ఎప్పుడు కూడా సత్య వరకు మేము ఎప్పుడు కూడా ఆయన్ని గుర్తించుకుంటాం. మేము మోసం చేయాలా, పార్టీ నుంచి పోవాలా, పార్టీకి దూరం కావాలనేది లైఫ్లో కాదు. వచ్చేసి సత్య వరకు పార్టీ కోసం కష్టపడతాం, పార్టీలో ఉంటాం, పార్టీ కోసం సమన్వయకర్తంగా నేను పనిచేస్తాను తప్ప నేను అడిగినాను. దాన్ని ఎల్లో మీడియా, ఈ TV5 ABN ఛానల్ రెండు విధాలుగా మమ్మల్ని దుష్టప్రచారంగా చేసి ఏ విధంగా నన్ను అవమానం చేశారనేది కూడా ప్రపంచంలో కూడా చూస్తున్నారు. నేను ఆ రోజు వీడియో తీసింది మా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏం మాట్లాడినాను, ఏ విధంగా మాట్లాడినాను చెప్పడం తెలిసిన విషయాలే. దీన్ని వేరే విధంగా ఎట్లన్నా ఈయన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, ఈయన ఎట్లన్నా బయటకు పంపించాలా అనే కారణంతో నన్ను ఈ విధంగా దుష్టప్రచారంగా మీరు చేసింది కరెక్ట్ కాదు. ఎల్లో మీడియా మీరు దయచేసి మా ఛానల్స్కి మేము మాట్లాడేటప్పుడు ఎందుకు వస్తారు? మాకు హక్కు ఉండదు, మా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం. అది ఏ విధంగా మేము మాట్లాడడానికి మాకు రైట్స్ ఉండదు తప్ప మీకెందుకు ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చూపించి ఈ విధంగా మా కుటుంబాన్ని చీల్చేదానికి మీరు ఉండారు. ఈరోజు మీ ఎల్లో మీడియా ఉండేది ఒకరు బాగుంటే మీరు చూసుకోరు. ఈరోజు చూస్తున్నాం అన్ని ఛానల్స్ ఏ విధంగా మమ్మల్ని చూపించినారు, మీరు ఏ విధంగా మీరు మమ్మల్ని వెనుకొట్టుతున్నారు అనేది కూడా కొంచెం ఆలోచించండి. నేను ఒక సమన్వయకర్తంగా నేను మాట్లాడుతున్నాను. నా హక్కు కావాలని అడిగినాను తప్ప నేను వేరే విధంగా నేను మాట్లాడవచ్చు. దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఇది మీరు ఏదో ఒక మీకు ఛానల్స్ కావాలా, మీకు ఏదో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే అది మీకు ఫోకస్ కావాలా అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ అయిన మీడియా కాదు. మీరు మీడియా మా పెద్దడి గారు దేవుడు, ఆయన గుండెల్లో ఎప్పుడూ మేము ఉంటాము. మేము ఆయన కోసం కష్టపడతాం, సమన్వయకర్తంగా ఉంటాము. మేము దళితులు కూడా ఆయనకి ఎప్పుడు ఉంటాము. ఎందుకంటే నేను ఎక్కడో ఉండే ఒక మనిషిని తెచ్చి ఎమ్మెల్యే చేసినారు. ఆ విశ్వాసం ఎప్పటికి ఉంటుంది. కానీ మేము ఆ మోసం చేసేది మాకు తెలియదు, మోసం చేయము. అది కూడా మీరు తెలుసుకోవాలా. అదేవిధంగా మన పూతలపట్టు నియోజకవర్గం ప్రజలు, నాయకులు, నాకు కోసం పాడుపడిన ఎంతోమంది ఉన్నారు. అటువంటి నాయకత్వంలో నేను మోసం చేయాలా, నేను పోవాలనేది ఎప్పుడు ఉండదు, నేను చేయను. అటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దండి. నాకు మీరంటే ప్రాణము, మా ప్రజలంటే అన్ని విధాలుగా మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము, ఓటేసి గెలిపించినారు. ఈరోజు న్యాయం కోసం అడిగినాము. ఎందుకు మాకు చీటీకూడదు, మాకు ఎస్సీలు కదా, న్యాయం చేయండి అని అడిగింది తప్ప తప్పుడు వార్తలు నేను ఎప్పుడు మాట్లాడను. ఆ విధంగా మాట్లాడంత అవసరం లేదు. నేను ఎందుకు మాట్లాడాలా? ఈ రోజులు ఒక అన్నదమ్ముడుగా, ఒక కుటుంబంగా మనందరూ కలిసిమెలిసి మనం ఉన్నామా. కానీ ఈరోజు అయ్యో నాకు సీటీలు అని చెప్పేసి నేను విడిచిపోయేవాడు కాదు. ఎప్పుడు కూడా మీతోనే ఉంటాము, మీకు సేవ చేస్తాం. పదవి ఉండే సేవ చేయాలంటే ఏం కాదు, పదవి లేదంటే కూడా సేవతో మీతో ఉంటాము. మనం ఒక కుటుంబంతో ఏ విధంగా ఉండాలా ఆ విధంగా ఉంటామో కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకేదో మనసు కష్టం ఉండొచ్చు, నేనేదో వెళ్ళిపోతాను అనేది తప్పుడు ప్రచారం చేసేది మీడియా మిత్రులకి దయచేసి మంచిది అది మంచి చూపియండి. అన్ని విధాలుగా చెడ్డ చేసి మేమంతా దళితులు, మాకు న్యాయం కావాలని అడుక్కుంటామా. కానీ ఫైట్ చేసే అలవాటు మాకు లేదు, వెనకాల మోసం చేసేది మాకు లేదు.
మేము మోసం చేయము, మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాము, మా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటాము, మళ్ళీ కూడా మా ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన ముఖ్యమంత్రి సీట్లో మేము చూడాలని కూడా మేము కోరుకుంటాం. కానీ మోసం చేసే అలవాటు మాకు లేదు. మా మాకు పెద్దరెడ్డి గారు ఎప్పటికీ ఆయనతో ఉండి ఆయన దాంట్లో మేము పోతాం. కానీ ఆయన మాటికి ఎదిరించే వాళ్ళు కాదు. ఆయన అంటే మా గుండెల్లో ఉంటారు, మా గుండెల్లో ఆయన ఒక దేవుడు. ఆయన కోసం ఎంతవరకు మేము పోరాడతాం కూడా మీ అందరికి తెలియజేస్తాను. తప్పుడు ప్రచారం నమ్మొద్దండి, దయచేసి చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను, తప్పుడు ప్రచారం నమ్మొద్దండి. ప్రజలు ఇంతవరకు నన్ను కాపాడిన దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని మర్చేదానికి మర్చిపోను, మిమ్మల్ని వదిలేసిపోను, మీతోనే ఉంటాము కూడా మీకు అందరూ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.